చిచి, ఏం మనుషులు మీరు? మమ్మల్ని మనుషులని ఊళ్ళో వాళ్ళు గుర్తుపడతారు గానీ ఇంట్లో వాళ్ళే గుర్తుపట్టట్లేదు. పాపం వాళ్ళ అన్నయ్య పెళ్లి చేయడని బాధతో ఏ బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్ళి అటునుంచి అటే ఎక్కడికైనా వెళ్ళి సన్యాసంలో కలిసిపోయిందనుకున్నా. స్కూల్లోనే ఉందన్నమాట. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని పెళ్లి చేస్తారేమో చూడాలి. పంచాయతీలో పెళ్ళంటూ చేసుకుంటే వెంకటపతి రాజునే చేసుకుంటానని తెగేసి చెప్పింది కదా నాన్న. తననెవరు చేసుకుంటారు? మా అక్కకేంటి, పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. మా అక్క చాలా మంచిది, చీమకు కూడా హాని తలపెట్టదు. మీరు చూస్తూ ఉండండి, తన జీవితం మీరు ఊహించిన దానికన్నా గొప్పగా ఉంటుంది. గంగబావను ఓడించాలని కాకుండా ఈ ఊరికి మంచి చేయాలని పోటీ చేస్తుంటే జనం నిన్ను పట్టించుకునేవారు నాన్న. అప్పుడు తలెత్తుకొని బొచ్చు చూడడమే కాదు, గణతంత్ర దినోత్సవం నాడు మన ఊరి పాఠశాలలో తలెత్తుకొని జెండా ఎగిరేసేవాడివి. అమ్మా శ్రీవల్లి, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా కుముద, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా. ఏమైందమ్మా, ఎవరు ఏం మాట్లాడట్లేదు? నైట్ నువ్వు మాతో కలిసి భోజనం చేయలేదు కదన్నయ్య. నువ్వు వచ్చేలోపు మేం తినేశాం. వచ్చాకైనా నువ్వు తినాలి కదా. అందుకే అక్క వాళ్ళు కోపంతో మాట్లాడట్లేదు. అయ్యో, మీరెప్పుడూ నాతో పాటే తినేవాళ్ళు. ఈసారి అలా తినలేదని నేనేం అనుకోలేదమ్మా. నాకు రాత్రి పెద్దగా ఆకలిగా లేదు, అందుకే తినలేదు. అంత మాత్రానికే నాతో మాట్లాడకుండా ఉంటారా? అలాంటిదేం లేదులే అన్నయ్య. ఇప్పుడు మాట్లాడే అవసరమేముంది? ఏదో ఒక పని చేస్తున్నాం కదా. ఏంటి చేసేది? నిన్న నైటు మీరు బాగానే తిన్నారు. కనీసం మీ అన్నయ్య తిన్నాడో లేదో అని అడిగారా? ఏ నువ్వు అడగవా? మాలాగే నువ్వు కూడా మా అన్నయ్యతో మాట్లాడడం మానేశావా? అయ్యో బాబోయ్, అలా అనొద్దు కుముదా. ఆయన కోసం ఒక్క పూట భోజనం మానేస్తాను కానీ మాట్లాడకుండా ఉండలేను. బావా, నిన్న జరిగిందంతా ఒక పీడకల అనుకో. నీ చెల్లెళ్ళు కూడా ఎలాగో నోరు తెరిచి మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికైనా టిఫిన్ చేద్దాం. ఏంటి బావా, మీ చెల్లెళ్ళు నీ దగ్గర మాట్లాడకపోతే నువ్వు నా దగ్గర మాట్లాడవా? ఇది చాలా అన్యాయం. ఏంటి అన్యాయం? నీతో మాట్లాడే పనేముంది? కాసేపట్లో నువ్వు డ్యూటీకి రెడీ అయి వెళ్తావు కదా, ఇప్పుడే వెళ్ళి రెడీ అవ్వు. డ్యూటీ సంగతి తర్వాత. అక్కడ ఖైదీలని కంట్రోల్ చేయడమేమో కానీ ఇంట్లో మిమ్మల్ని సెట్ చేయడం కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు మమ్మల్ని ఖైదీల్లా చూస్తున్నావా? అలా ఏం చూడట్లేదు బాబు. ఫస్ట్ నాతో మాట్లాడు, ఆ తర్వాత నీతో ఎలా తినిపించాలో నేను తినిపిస్తానుగా. మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు నువ్వు వచ్చి తినిపించొచ్చు కదా వదినా. తినిపించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అసలు రాత్రి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అవన్నీ ఇక్కడ చెప్పకూడదేమో. అలాంటివే ఉండవులే ఇక్కడ. ఒక్క పూట భోజనం చేయకపోతే ప్రాణమేం పోదుగా అన్నాడు. ఇప్పుడు ఒక రోజు అవుతుంది, రేపు 2 రోజులు, ఇలా వారం అయితే నా మొగుడు బక్క చిక్కిపోతే ఎలాగా?
తర్వాత అందరూ నన్ను అంటారు. ఏమంటారు? నువ్వైనా పెట్టాలి కదా నీ మొగుడికి అంటారు. ఏయ్, నా చెల్లెళ్ళని సతాయిస్తున్నావా? ఆ, నేనేం సతాయించాను బాబు? అమృత, అసలు టిఫిన్ ఏం చేసావు? హోటల్లో వండేంత అద్భుతంగా కాకపోయినా ఎంతో కొంత వండావా? లేదా మీ అన్నయ్య తినలేదని అలాగే ఉండిపోయారా? నేనేం వండలేదు. హా? చూసావా బావా, నువ్వొక్కరోజు తినకపోతే ఏం జరుగుతుందో? ఎందుకు మీరంతా ఇలా ఉన్నారు? టైంకి వండుకొని తినాలి కదా. నిన్న జరిగిన దాని గురించి బాధపడుతున్నారా? అవన్నీ పట్టించుకోకూడదు. వెళ్ళి వండు. అంత టైం ఎక్కడుంది ఇప్పుడు? స్కూల్కి టైం అయిపోతుంది. ఈ రోజంతా ఉపవాసమే. అక్కర్లేదండి. ఇప్పుడు ఈయనెందుకు వచ్చాడు? అసలు గొడవ అంతా ఈయన వల్లే. అయినా సరే అవి ఇవి పట్టించుకోకుండా ఇంట్లోకి వచ్చేశాడు. ప్రాణం మీద ఆశ లేదేమో. పశువుల డాక్టర్ కదా, మైండ్ సరిగ్గా పనిచేయట్లేదనుకుంటా. ఆహా, ఇడ్లీ దోశ గుమగుమలాడిపోతున్నాయి అనుకోండి. ఆకలితో ఉన్నట్టు అనిపించింది. ఈరోజు ఒక ప్లేట్ ఎక్కువగా తింటారని తీసుకొచ్చాను. నాగవల్లి, కాఫీ. నాగవల్లి, నాగవల్లి. పిలుస్తున్నా వినపట్టం లేదా? చెవులు పోయాయా? లేదంటే కళ్ళు నెత్తికెక్కాయా? ఏం కావాలి? ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? ప్రతిరోజు ఇలా అద్దం ముందు రెడీ అవ్వడానికి అరగంట టైం వేస్ట్. నువ్వు ఎంత ఉద్యోగం చేసినా డబ్బు కోసమే కదా. ఇంట్లో సేవలు చేస్తే పని మనిషికి ఇచ్చే జీతం రెట్టింపిచ్చేవాళ్ళం. పని మనిషికి జీతం ఇస్తారు కానీ గౌరవం అయితే ఇవ్వరు కదా. నేను బయటికెళ్ళి విఆర్ఓగా ఉద్యోగమే చేస్తాను. జీతంతో పాటు గౌరవం కూడా దక్కుతుంది. మామూలుగా సర్పంచ్ చెల్లి అంటేనే గౌరవిస్తారు. విఆర్ఓ అంటే ఇంకెంత గౌరవిస్తారో నీకు తెలుసు అనుకుంటా. చూసావా అబ్బోడా, పోలీస్ ఆఫీసర్ భార్య అని చెప్పుకోదు గాని సర్పంచ్ గారి చెల్లెలని మాత్రం చెప్పుకుంటుంది. ఇలాంటి లంచగొండి తీసుకొచ్చిన డబ్బుతో నా బిడ్డ పాలు కూడా తాక్కూడదనుకుంటాను. అలాంటిది ఈయన పేరెందుకు చెప్పుకుంటాను? ఏయ్, ఏంటే వాగుతున్నావు? పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావు? ఏమైందేవా? ఎందుకు గొడవ పడుతున్నావు? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే విలువ ఎక్కువ అన్నట్టు ఇది ముందు తాళి కట్టిన నాకంటే బాక్సింగ్లో మొహం మీద గుద్ది సంపాదించిన ఉద్యోగానికే ఎక్కువ విలువ ఇస్తుంది. కట్టుకున్నవాడు ఏం అడిగినా పట్టించుకోవట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రెస్పెక్ట్ అంటే ఏమివ్వలేదురా? కాఫీ టీ కూడా తీసుకురావట్లేదు. డైలీ నువ్వు అడిగినట్టే టిఫిన్ పెడుతుంది, టీ కాఫీలు ఇస్తుంది కదా అన్నయ్య. ఈ ఒక్క రోజుకు నువ్వు అడ్జస్ట్ చేసుకోలేవా? ఒకే ఒక్క పూట ఇవ్వనందుకు నువ్వు ఇంత గొడవ చేయాలా? ఈ ఒక్క పూటైనా చెప్పిన పని ఎందుకు చేయదంట? ఏదైనా పండగ వస్తే ఆఫీస్కి సెలవిస్తారేమో,
అత్తారింటికి వచ్చిన ఆడపిల్లకి మాత్రం సెలవులు ఉండవు, చాకరీ చెయ్యాల్సిందే. దీనికి జీతం ఇవ్వట్లేదనేసి సేవలు చేస్తున్నందుకు ఫీల్ అవుతుంది అనుకుంటా. అందుకే ఉద్యోగం మానేసి ఇంట్లోనే పని చేస్తే పని మనిషికిచ్చే జీతం కంటే రెట్టింపు జీతం ఇస్తాను. రానుపోను ఛార్జీలు కూడా మిగులుతాయి. ఇలా అంటే కాఫీ ఇవ్వడం కాదురా, వేడి వేడి కాఫీ నీ మొహం మీద పొయ్యాలి. ఆయన డబ్బు కోసం నీ కొడుకులాగా పాపిష్టి పనులు నేను చేయనత్తయ్యా. మా అన్నయ్య పద్ధతిలోనే నీతి నిజాయితీగా బతుకుతాను. వీడు మళ్ళీ ఏం పాపం చేశాడు? అసలు మా అన్నయ్య సర్పంచ్, శివ వదిన పోలీస్ అయ్యుండి ఇంకా కాపాడుతున్నారు కానీ లేదంటే నీ కొడుకుని ఈ పాటికి ఏసీబీ వాళ్ళు తీసుకువెళ్లేవాళ్ళు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఏసీబీ వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు? ఏదైనా బహుమతి ఇవ్వడానికేమో. నానా, దాని గురించి నీకు తెలీదు. నువ్వాగు. నన్ను వాళ్ళెందుకు తీసుకెళ్తారు? లంచం తీసుకుంటే నా కొడుకు లంచం తీసుకోవడం చూసినట్టుగానే మాట్లాడుతుండావే. ఎప్పుడు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు? ఎక్కడ తీసుకున్నాడో మీరే చూడండి. సార్ తీసుకోండి సార్. రాయ్, ఏంటిది? మీరే కదా సార్ ప్రసాదం కావాలన్నారు. కళ్ళకు అద్దుకోవాల్సిన దాన్ని నువ్వు ఇలా పడేస్తే ఎలా? అది ప్రసాదమో కాదో నా డౌట్ సార్. నిజం సార్, మీ మీద టూ. నువ్వటి అసలు నువ్వేమనుకుంటున్నావు? మీ మీద పగతో ఈయనేదో చేయాలనుకుంటున్నారు సార్. ఎక్కువ ఊహించుకోవద్దు. నా కోసం బాంబు, గన్ను లాంటివి తీసుకురాలేదులే కానీ నువ్వు వెళ్ళి ఫైల్ తీసుకురా. అలాగే సార్. కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. నువ్వు ఇలా డబ్బులు ఇచ్చావని తెలిస్తే నా ఉద్యోగం పోదా? అది తెలియదు సార్. మీరు ఇలా లంచం తీసుకుంటే మీ పరువు కూడా పోతుంది. రేయ్, ఓవర్ యాక్షన్ చేయొద్దు. సార్ అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ల్యాండ్కి సంబంధించిన వాటిల్లో మీరెందుకు సార్ తలదూరుస్తున్నారు? ఈ ఊళ్ళో కొన్ని పొలాలు లిటిగేషన్లో ఉన్నాయి. మళ్ళీ మీరు ఇష్టానుసారంగా కొంటారు, అమ్ముతారు. ఏమైనా గొడవలు అయిపోతే మళ్ళీ మా పోలీసుల్ని పిలుస్తారు. రావాలి కదా సార్, అది మీ డ్యూటీ కదా. రాయ్, నా వర్క్ గురించి నువ్వు చెప్పద్దు. ప్రసాదం 50 గ్రాములు తక్కువ ఉందనుకుంటా. సార్ బరువు ఎక్కువ ఉండాలంటే 100 రూపాయల నోట్లు పెట్టొచ్చు, కానీ 500 రూపాయల నోట్లు పెట్టాను. సరే వెళ్ళు. సరే సార్. ఏమండి, పలుగు పరలతో పనులు చేస్తారే కానీ మీరు చేతులతో పట్టుకున్నప్పుడు నేనేం పని చేసినా మీరెలా ఫీల్ అవుతారేమో అని నాకు కొంచెం భయంగా ఉంటుంది. కొంచెం అది విడిచిపెడతారా? మీకు కొంచెం కూడా భయం అనేది లేదా? తప్పేముందండి, టిఫిన్ తీసుకొచ్చాను. టిఫిన్ చేయాలంటే చేతిలో ఉన్న పలుగు పక్కన పెట్టాలి కదండి. మా భయం ఆ పలుగు మీ గుండెల్లోకి ఎక్కడ దిగుతుందోనని. వెంకటపతిరాజు గారిని ఈరోజు నువ్వే కాపాడాలక్క. ఆ టిఫిన్ ఇటు ఇవ్వండి. తీసుకోండి. చూసావా వదిన, వెంకటపతిరాజు గారికి ఏం కాకూడదని అక్క ఎలా తింటుందో. ఓహో, అక్క వెంకటపతిరాజు గారిని కాపాడటం కోసం ఇలా చేస్తుందన్నమాట. ఏంటి అలా తినేస్తున్నావు? అవును, స్కూల్కి వెళ్ళాలి. ఇలాగే ఉంటే ఎలాగా?
పనులన్నీ ఆగిపోతాయి. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. వెంకటపతిరాజు గారు, నాకు కూడా. ఇదిగో. నేను కూడా హోటల్కి వెళ్ళి పని చేసుకోవాలి కదా. నేను కూడా ఒక దోశ తిని వెళ్తాను. ఆ, మీ చెల్లెళ్ళు తినకపోతే నువ్వు తినను అన్నావు. ఇప్పుడు అందరూ తింటున్నారు కదా, తినొచ్చు కదా. ఏమండి, మీరు తింటారా లేదా నన్ను తినిపించమంటారా? మీరు తినకపోతే నేనే తినిపిస్తానండి. నువ్వు ఊరుకోవయ్యా. ఆయన ఇంతవరకు నాతోనే తినిపించుకోలేదు. మొదటిసారిగా నువ్వు తినిపిస్తే ఇక అంతే. సారీ అండి, ఆయనకుండే కారణాలు ఆయనకుంటాయి, కానీ మనకలా కాదు. మనిషి అన్నాక మానవత్వం ఉండాలి కదా, అలాంటి మనస్తత్వం ఉన్నది. అడుగుకి కాలు పరుగుకి వేలు అన్నంటే చాలు ఆ కళ్ళు పోలు అడుగుకి కాలు పరుగుకి వేలు అన్నంటే చాలు ఆ కళ్ళు పోలు లాలి పాడిన అన్నను రాగం లాల పోసిన అన్న ఆకాశం ఏగు పెంచిన ప్రేమ. మేం మాట్లాడకపోయినా మా మీద ప్రేమ చూపిస్తున్నావు కదా అన్నయ్య. మీరు నాతో మాట్లాడకపోయినా నా ప్రాణం మీతో ఎప్పుడు మాట్లాడుతుందో అనేసి ఎంతగా ఎదురు చూస్తుందో మీకు తెలీదమ్మా. మమ్మల్ని క్షమించు అన్నయ్య. కారణం ఏంటో తెలీదు కానీ ఈ పెళ్లి వద్దన్నావు. అయినా మాకేం బాధ లేదన్నయ్య. నువ్వు బాగుండాలి. బా, పెళ్ళెందుకు వద్దన్నాడో అది అనవసరం అండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మీ అన్నయ్యతో మరి మీరు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? మాట్లాడతామన్నయ్య. నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదండి. మీరు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కానీ మీ మాటల వల్ల గాని మీ పనుల వల్ల గాని నా చెల్లెలు ఇబ్బంది పడితే నేను సహించను. అలాంటి పని చేశాననుకోండి, ఇందాక పలుకు పట్టుకున్నారు కదా, ఆ పలుకు పని చెప్పండి. నా వల్ల మీ ఏ ఒక్క చెల్లి ఇబ్బంది పడ్డా కసా కడుపులో పొడి చేయండి. ఇప్పుడైనా టిఫిన్ తినండి. నువ్వు లంచం తీసుకుంటున్నట్టు చాలా క్లియర్గా ఉంది కదా అన్నయ్య.
వదిన చెప్పినట్టు ఈ వీడియో గనక ఏసీబీ వాళ్ళకిస్తే దీన్ని 70mm యాడ్ వేసేసి ఇలా లంచం తీసుకునే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రసారం చేస్తారు. ఏయ్, ఇదెక్కడి నుంచి సంపాదించావు? నేను విఆర్ఓగా మంచి పేరు సంపాదించాలనుకున్నాను, కానీ నువ్వు చేస్తున్న పని ఇది బావా. నాగవల్లి డ్యూటీ చేస్తుందా లేదంటే నువ్వు చేసే పని వీడియో తీస్తుందా? మీ సుపుత్రుడు దొరికిపోయాడనేసి వెనకసుకొస్తున్నారా? చిచి, చెడబుట్టావు కదరా నా కడుపున. ఇదంతా నమ్మకండి. ఎలా నమ్మొద్దంటావన్నయ్య? ఇంత క్లియర్గా షూట్ చేసిన తర్వాత నువ్వు గుళ్ళో ప్రసాదాలు తీసుకోవు, కానీ టేబుల్ మీదకి వచ్చే వాటి అన్నిటినీ నువ్వు ప్రసాదం అని చెప్పేసి ఎంతమంది దగ్గర నొక్కేస్తున్నావో. రాయ్ నోర్మై. నీ ఉద్యోగం ఊడింది, అయినా సరే మంచిగా ఉంటే ఆ ఉద్యోగం ఉంటుంది అనుకున్నాం, కానీ ఇలాంటి పని చేస్తే ఎలా దేవా? ఇలాంటి వాళ్ళకి ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందమ్మా. ఆల్రెడీ సస్పెండ్కి గురై వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి మళ్ళీ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది 3 నాళ్ళ ముచ్చట అని ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది.